రిపోర్ట్స్ కరెక్ట్గా రాలేదండి, అంతా ఎలిగేషన్ మీద ఉంది. కన్ఫర్మ్డ్గా వస్తే అప్పుడు మాట్లాడతాం. కానీ జరిగి ఉంటే ఆ సమయంలో ఎవరు అఫీషియల్స్ ఉన్నారో, ఆ సమయంలో ఎవరు బోర్డులో ఉన్నారో, ఎవరెవరు దీనికి ఇన్ఛార్జ్ ఉన్నారో వాళ్ళందరినీ అరెస్ట్ చేసి 2 సంవత్సరాలు లోపల పెట్టాలి. ముఖ్యంగా ఈ రిలీజియన్ విషయంలో ఎవరు తప్పు చేయకూడదు. అది హిందూ ఉండొచ్చు, ముస్లిం ఉండొచ్చు, క్రిస్టియన్ ఉండొచ్చు. ఒక పుణ్యక్షేత్రానికి వెళ్ళి మన దేవుడి దగ్గర అంటే దండం పెట్టుకొని ఒక ప్రసాదం తీసుకున్నప్పుడు అది కల్తీ అంటే అంతకన్నా ఇంకా ద్రోహం ఇంకేముందండి? డబ్బు స్కామ్ పోతుంది వస్తుంది వేరే విషయం. నేను చెప్పేది అన్ని మతాలకి అన్ని కులాలకి నేను చెప్తున్నాను. అది చాలా జరిగి ఉంటే మట్టికి చాలా పెద్ద తప్పు. ఇది క్లారిటీ లేదు. అంటే ఆ గవర్నమెంట్ ఉన్నప్పుడు నడిచిందా, గవర్నమెంట్ మారినప్పుడు ఇది మారిందా అని అంతా కొంచెం ఊహాగానంలో ఉంది. కానీ జరిగింది ఉంది. ఎందుకంటే కొందరు ఏమంటున్నారు, 2 ట్యాంకర్లు వచ్చింది ఆపారు, ట్యాంకర్ టెస్ట్ చేస్తే అది కల్తీగా ఉంది తెలిసింది, వెనక్కి పంపించేశారు అంటున్నారు. వెనక్కి పంపించిన తర్వాత ఏ నెయ్యి వాడారు అది మనకు తెలియదు. దానికి ముందు ఏ నెయ్యి వాడారు అది తెలియదు. సో అది క్లారిటీ వస్తే మట్టుకి అది గనక అలా మోసం చేసి ప్రజల్ని మోసం, ఎందుకంటే ఈ ప్రపంచ ప్రజల్ని మోసం చేసినట్టే. ఒక తిరుపతి విషయం తీసుకుంటే ప్రపంచం మొత్తం వెళ్తుంది ఈ ప్రసాద్. చాలా అన్యాయం. ఈ ఒక్క విషయంలో మటుకు నేను చెప్తున్నాను, అంటే మా హిందువులకి ఒక ఇలాంటి జరిగినప్పుడు అందరూ ముస్లిం, క్రిస్టియన్, పార్సీ, సిక్, బుద్ధిస్ట్ అందరూ సహకరించాలి. ఇది మళ్ళీ భారతదేశంలో ఇలాంటి జరగకూడదు. ఒకవేళ ఎక్కడైనా జరుగుతుంటే కూడా దీన్ని ఆపాలంటే దీని ఒక బిల్ పాస్ చేయమంటున్నారు. రిలీజియన్ మీద ఒక బిల్ పాస్ చేయండి. ప్రతి ఒక్కరికి ఒక ప్రొటెక్షన్ ఇవ్వండి. మీ మీ మతం ఏదో ఉందో అది చాలా గొప్పది, మన మతం ఏదో నాది గొప్పది. అంతేగాని దాన్ని కించపరచడం, మాది కొద్ది గొప్పది చెప్పేసి ఇంకొక కించపరచడం మతం విషయంలో మట్టుకు జరగకూడదు. అలా చేసేవాళ్ళని లోపల తేయండి. ఈ కాఫీ పోసా లేకపోతే గూండా శాఖ లాంటి వాళ్ళు పెట్టండి, తప్పదు. ఎందుకంటే మంచిగా సాఫ్ట్ గా మాట్లాడితే